ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి గతించిన మాసమంతయు కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు తన రెక్కల నీడలో దాచి కాచి మనల్ని పెంచి ఇదిగో ఈ ఉన్నతమైనటువంటి అనుదిన కృప మనకు అనుగ్రహిస్తూ ఈ రోజున సజీవులుగా ఈ నూతనమైన మాసంలో ఈ మొదటి దినాన మనం సజీవులుగా ఆయన సముఖంలో చేరడానికి కృప చూపించిన తండ్రి స్తుతింపబడునుగాక. మరి దినాలు దొర్లుతున్నాయి, రోజులు రాజులై కూర్చుంటున్నాయి. మనము కూడా ఎన్నో కార్యకలాపాలలో తనమునకలైపోతున్నాము. కానీ శ్రేష్టమైనది ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదనేది మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది, మనము విశ్వాస పరుగుని పరిగెత్తుతూ ఉన్నాము. దేవుని రాజ్యంలో మనం చేరడానికి, ఆయనతో కూడా జీవించడానికి, ఆయనతో యుగాయుగములు వసించడానికి మనం ఈ భక్తిని చేతపట్టాము. ఇది మనలో ఉన్న శుభప్రదమైన నిరీక్షణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. కానీ ఎప్పుడు కూడా ఈ ఆలోచన, ఈ సంకల్పం, ఈ దృష్టి మనల్ని వీడిపోకూడదనే జాగ్రత్తని మనం వహించాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదివినప్పుడు చక్కటి మాట ఈ పూట యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి, ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకు అనంటే ఆయన వాగ్దానము చేసిన రాజ్యమునకు మనము వారసులము కావాలని. ఇది క్రైస్తవ్యానికి వెన్నెముక. ఏదో ఈ లోకంలో జీవించి కొన్నాళ్ళు అన్ని సంపాదించి ఆ తర్వాత ఏమైపోతాం మనకు తెలియదు అనేది కాదు క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ. క్రైస్తవునికి ఒక గురి ఉంది. అదేంటంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక రోజున మరలా నేను ప్రభు దగ్గర కన్ను తెరుస్తాను, ఆనాడు ఆయన రాజ్యంలోనికి నేను ప్రవేశిస్తాను అని ఇదిగో ఈ భక్తిని చేతబట్టుకొని ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని కలిగి మనం నడిపించబడుతున్న సంగతి వాస్తవం. అయితే ఇదిగో దినాలు దొరుకుతున్నాయి, కాలం ముంచుకొస్తుంది, మన వయసు పెరుగుతుంది. ఇలాంటి పరిణామాలలో మన హృదయంలో కలిగిన ఆ పరివర్తనను బట్టి అనుదినం మనం ధ్యానించి తలపోసుకొనవలసింది, పరిశీలించి పరీక్షించుకొనవలసింది. నేను దేవుని రాజ్యమునకు వారసునిగానే ఉన్నానా, దేవుని రాజ్యమునకు వారసత్వాన్ని కాపాడుకుంటున్నానా అనేది మనం నిత్యము మనలో ఉంచుకొనవలసిన ఒక ప్రశ్నార్థకమైన అనుభూతి ప్రశ్నార్థకమైన అనుభూతి. సరే, దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు ఎవరు ఈ పరలోక రాజ్యమునకు వారసులవుతారు అనంటే, మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియులరా, ఒక గొడ్డలు పెటువంటి మాట. ఈ మాట మనం ధ్యానించవలసి ఉంది. అదేంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడంట. అదే నేను చెప్పింది. ప్రతిదినము మనల్ని మనం విమర్శించుకోవాలని ఎందుకు చెప్పారంటే, మనము బాగానే ఉన్నాము, పాటలు పాడుతున్నాము, సన్నిధికి వెళుతున్నాము, భక్తి చేస్తున్నామని మనం అనుకుని మనం ఆయన్ని ప్రభువా అని పిలవవచ్చు.
కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రభువాని పిలిచినంత మాత్రాన కాదు, ఆయన చిత్తమును చేయువాడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆయన చిత్తము చేయువాడు. పిల్లరా, ఆయన చిత్తం అంటే ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం, ఆయన హృదయంలో ఉన్న భావన, ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన మార్గం, ఇవన్నీ ఆయన చిత్తం. మరి ఆ చిత్తానికి అంటే ఆయన ఆలోచనకు, ఆయన తలంపులకు, ఆయన ఉద్దేశాలకు శిరస్సు వంచి ఆ రీతిగా నడవడానికి సమ్మతించి నేను పరలోక రాజ్యమునకు వారసుడను అన్నట్లుగా మనం ముందుకు వెళుతున్నామా? లేకపోతే దేవుని చిత్తం ఎరుగక, దేవుని సంకల్పం ఏంటో మనకు తెలియక, దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని నిరాకరించి మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మనం ప్రభువాని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకునవలసిన పాఠం. నా ప్రియ సహోదరులారా, ఈరోజున మనకున్న అల్పమైన సంతోషం ఏంటి? నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానని. అల్పమైన సంతోషం ఏంటి మనకున్నది? నేను సంఘంలో పెద్దగా ఉన్నాను, సంఘంలో నేను సాక్షిగా ఉన్నాను అనే కదా. మరి దేవుని చిత్తం సంగతి ఏంటి? మన యావత్ జీవితంలో ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుందా, లేక మన ప్రణాళిక నెరవేర్చబడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? మనమే చెప్పాలి. అంతరంగములను పరిశోధించు. దేవుని ఎదుట మనం నిలిచినప్పుడు మనం ఎవరి చిత్తాన్ని, ఎవరి సంకల్పాన్ని నెరవేర్చుచున్నాము, ఎవరి ఆలోచన మనం నెరవేర్చుచున్నాము. ధనవంతుడితో ప్రభు చెప్పింది అదే. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. వారిద్దరూ ఎలాగ బ్రతికారని మనకు లేఖనాలు చెప్తున్నాయి. ధనవంతుడు కోరిన కోరికకు ప్రభు చెప్పాడు, నువ్వు బ్రతికిన దినములలో నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికావయ్యా. దేవుని చిత్తాన్ని ఎరిగావా? దేవుని కోరికను ఎరిగావా? ప్రభుని ప్రీతిపరచాలి, సంతోషపరచాలని ఏనాడైనా తలంచావా? లేదు. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వచ్చి, నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వచ్చి ఈనాడు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే అదిగో ఆ లాజరు ఉన్న ఆ ప్రశాంతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? నిజమే నా ప్రియ సహోదరులారా, ఇవన్నీ మనం అనునిత్యం మన గుండెల్లో దాచుకొని ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అనుభవాలు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి. చూడండి, ఇక్కడ చిన్నపిల్లల్ని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారంట. ఈ చిన్నపిల్లల్ని ప్రభు నద్దకు వెళ్ళనివ్వకుండా శిష్యులైన వాళ్ళు ఆటంకపరుస్తున్నారు. వాళ్ళ ధోరణి ఒకటే, అదేంటంటే ప్రభుని కాస్త విశ్రాంతిగా ఉంచాలి, ఆయనకి కాస్త విరామం కలిగేటట్లు చేయాలి. వాళ్ళ ధోరణి వాళ్ళది. కానీ ప్రభు వారిని గుర్తించాడు. మన ప్రభు ఎవరు అనంటే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, అంతరంగములను ఇరిగిన వాడండి. ఏ ఆశతో మనం ప్రభు దగ్గరికి వచ్చామో, ఏ కోరికతో ఆయనను విన్నపించుకోవడానికి మనం కదిలి వచ్చామో ఆయనకి సమస్తం తెలుసు. ఈ ఆటంకపరుచుతున్న వారిని గద్దించి ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. ఎలాంటి వారిది? ఈ చిన్నపిల్లల వంటి వారిది. అంటే చిన్నపిల్లల వంటి వారంటే వాళ్ళ తత్వాన్ని మనం గుర్తించాలి. వాళ్ళ హృదయం నిష్కాపట్యంగా ఉంటుంది, వాళ్ళ హృదయం దేవునికి సమీపంగా ఉంటుంది. వాళ్ళకి కక్ష, ఈర్ష, ద్వేషం, పగ ఇవన్నీ కాస్త దూరానే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఈ మంచి మనసాక్షి కలిగిన ఈ చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనం ధరించుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం ధరించుకోవాలంటే ఏదో బ్యాగ్ తగిలించుకొని లేకపోతే నోట్బుక్ తీసుకొని ఎల్కేజీ, యూకేజీ, కాన్వెంట్కి వెళ్ళాలని కాదు. వాళ్ళ హృదయంలో ఎలాంటి మత్సరం లేకుండా, పవిత్రతగా, ఎలాంటి కల్లాకపటం లేకుండా విశాలమైన హృదయంతో, వయస్సు చిన్నదే కానీ వాళ్ళ హృదయం విశాలంగా ఉంటుంది. మనం ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే ఎన్ని చూస్తామో, ఎన్ని ఆలోచిస్తామో,
కానీ చిన్నపిల్లలు అలా కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపగానే వీడు ఎవడు ఏంటి ఏం తెలీదు, అయినా కూడా వాళ్ళు చేయి చాపుతారు. వాళ్ళు చేతిలో ఉన్నదేంటో మనకి ఇస్తారు. వాళ్ళకి బాంధవ్యాలు, బంధుత్వాలు, ఇలాంటి లోతైన ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు వాళ్ళకి తెలియదు. ఈరోజు తండ్రి వాళ్ళని పోషించాడా, ఆ పోషించిన తండ్రి చాటును బ్రతుకుతారు. ఇంకా చెప్పాలంటే ఒక్క మాట, తల్లిదండ్రులు చాటున బ్రతుకుతూ ఒక నడిపింపుకు లోబడి తల్లిదండ్రులైన వాళ్ళు ఎలా నడిపిస్తే అలా నడిపించబడడానికి ఇష్టపడతారు చిన్నపిల్లలు. మరి నేను ఒక మాట చెప్తాను, మనం చిన్నపిల్లలు వంటి వారం అయినప్పుడు తండ్రి మనల్ని ఎలా నడిపిస్తే అలా నడిపించబడడానికి మనం అంగీకరిస్తున్నామండి. మరి ఆ రీతిగా మనం వెళ్ళడానికి చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారమై, నేను నా తండ్రి నన్ను ఎలా నడిపించి ఏ స్థితిలో ఉంచితే అలా నేను ఉండాలి, అలా నడిపించబడాలన్న ఆశ, కోరిక మన హృదయంలో ఉంటుందా? ఉండట్లేదు. ఈ చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఆనందమే కానివ్వండి, ఆ సంతోషమే కానివ్వండి, చాలాసార్లు మనం కూడా అనుకుంటుంటాం, వీళ్ళ పని బెటర్ రా బాబు అనుకుంటుంటాం. ఎందుకంటే వాళ్ళకి లోకం గురించిన చింత, లేకపోతే ఆస్తులను గురించిన బాధ, లేకపోతే రాబో దినములను గురించిన ఆందోళన, ఇవి ఏవి వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులైన వాళ్ళు చక్కగా వాళ్ళకి పోషిస్తుంటే తింటారు, ఆనందంగా సంతోషంగా బ్రతుకుతారు. వాళ్ళ బ్రతుకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. కనుక అలాంటి విశాలమైనటువంటి తత్వం కలిగి, పవిత్రమైనటువంటి మనస్సు కలిగి, తల్లిదండ్రుల మీద ఆధారపడిన ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగి మనం బ్రతకాలి. అప్పుడే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతామనేది మనం గుర్తించి గమనించాలి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఇక్కడ పరలోక రాజ్యమునకు వారసుడుగా కావాలని, ప్రవేశించాలని కోరిన కోరికకు ప్రభు చెప్తున్న సమాధానం ఇది. నీవు పోయి ఆస్తిని అమ్మి బీదలకిచ్చి పరలోక ధనమును కూర్చుకొనుము, లేక ఆ ధనాన్ని సంపాదించుకొనుము. ప్రియులారా, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఈ లోకమందు మనం ధనవంతులై ఉంటే కాదు. మరొక మాట కూడా, సూది బెజ్జంలో ఒక ఒంటె దూరుతుందేమో కానీ ఈ లోక సంబంధమైన ధనాపేక్ష కలిగిన వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించడం కష్టం. మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి ధనవంతులైన పరిశుద్ధులంతా పరలోక రాజ్యంలో ప్రవేశించరా? ప్రవేశిస్తారు. ఎందుకని? వారి ధనము దేవునిని సేవించుటలో అడ్డొచ్చింది కాదు. వారు ధనము దేవునిని అనుసరించి వాళ్ళు నడవడంలో ఏనాడు వాళ్ళు ధనాన్ని ఆధారం చేసుకొని ఆ ధనముని వాళ్ళు అడ్డు పెట్టుకుని వాళ్ళు కాదు. వివరంగా చెప్పాలంటే ధనము వాళ్ళ వెంట వచ్చిందే కానీ ధనము వారు ముందు పోలేదు. ధనము ఏనాడు వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు దేవుని చూశారు. ఆ తర్వాత సర్వ విధములైన ఆశీర్వాదాలు వాళ్ళు వెంట నడిచాయి. కీర్తనాకారుడు రాసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. కృపయు క్షేమము నా వెంట వచ్చును. కృపాక్షేమాల వెంట నేను వెళుతున్నాను కాదు, నేను ప్రభువుని వెంబడించి వెళుతున్నాను. కృపా, క్షేమము, ధన సమృద్ధి సమస్తము కూడా వారి వెంట నడిచాయి. అందుకే దేవునిని అనుసరించి సేవించుటలో ఈ ధనం ఎప్పుడు వాళ్ళకి అడ్డు రాలేదు. మరి యోబు ధనవంతుడే కదా, అబ్రహాము ధనవంతుడే కదా. ఇలాగ మన పితరులను చూస్తే వాళ్ళు ధన సమృద్ధి కలిగిన వాళ్ళే, ఐశ్వర్యము కలిగిన వాళ్ళే. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వాళ్ళ ధనం ఎప్పుడు వాళ్ళకి ఆటంకంగా నిలవలేదు. ఆటంకంగా నిలిచేటట్లు వాళ్ళు ధనాన్ని ప్రేమించలేదు. వాళ్ళు పరిపూర్ణమైన ప్రేమ ప్రభువు వైపు త్రిప్పుకున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి పరలోకమందు ధనాన్ని కూర్చుకో, అప్పుడు నన్ను వచ్చి వెంబడించు అని ప్రభువు చెప్పాడు. పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఇదిగో ఈ
ఐశ్వర్యాన్ని లేకపోతే ఈ లోకం మీద ఉన్నటువంటి మన దృష్టిని వీటిని మనం గుర్తించవలసి వస్తుందండి. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడ ఉంటుందని వాక్యం చెప్తుంది. ఈ లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి కలిగి వీటిని కూర్చుకొని పేర్చుకొని దాచుకొని వీటినే మనం అపేక్షించిన ఎడల పరసంబంధమైన వాటి యందు మనకు దృష్టి లేని వారం అవుతాము. అందుకని ఈ లోక సంబంధమైన ధనాన్ని, ఈ పలుకుబడుల్ని, ఈ పదవుల్ని, వీటిలన్నిటిని విడిచి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, అప్పుడు నువ్వు పరలోకమందు నువ్వు ప్రవేశించగలుగుతావని ప్రభు చెప్పాడు. నా ప్రియమైన సహోదరులారా, కనుక ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా ఏమి ఉన్నప్పటికీ పరలోకమందు నాకేముంది, పరలోకంలో నేను ప్రవేశించడానికి నేనేం సంపాదించుకోవాలి, నేనేం కూడా కట్టుకోవాలి, నేను ఏది దాచుకోవాలి అనే విమర్శ, ప్రశ్న మనందరికీ కలగాలి. ఈ లోకంలో మనం పేదవాళ్ళంగా ఉండొచ్చు, పరలోకమందు మనం ధనవంతులమై ఉంటాము. ఈ లోకమందు ధనవంతులమై ఉండొచ్చు, పరలోకమందు ఏ స్థితి కలుగున్నాము అనేది ప్రశ్న కాదా? కనుక ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం మీద కాకుండా పరలోక సంబంధమైన ఆ యొక్క ఐశ్వర్యం మీద మనం దృష్టి నిలిపి మనం పదిలపరచబడినప్పుడే, లేక జాగ్రత్తగా ఆధ్యాత్మికమైన విలువల్ని కాపాడుకున్నప్పుడే ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామనేది మూడవ అనుభవం మనకు చెప్తున్న సత్యం. ఇక నాలుగవది ఇంకొక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పిల్లలు చూడండి, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడు. దీనులైన వారికి ఆయన కృప చూపిస్తాడు, దీనులైన వారిని ఆశీర్వదిస్తాడు, దీనులైన వారికి ఆయన రాజ్యమునిస్తాడంట. ఆత్మ విషయమై దీనులు అంటే ఆ దీన మనస్సు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చదువుతాం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడు ఎత్తుకొని నన్ను వెంబడించు. ప్రియులారా, యేసయ్య ఆయన దేవాతి దేవుడు, దైవకుమారుడు, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఈ లోకానికి దిగివచ్చి దాసుని స్వరూపము ధరించిన దీనుడు. ఆ దీనుని యొక్క స్వభావాన్ని మనం పొందుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ దీన మనస్సు ఆత్మ విషయంలో అహంకారం కాదు, అతిశయం కాదు. ఎవడైనా బలిష్టమని చేతి క్రింద ధీరుడై ఆయన హస్తం క్రింద దాచబడి ఉంటాడో అతనిని ఆయన హెచ్చిస్తాడని వాక్యం చెప్తుంది. హెచ్చించడమే కాదు, ఆయన రాజ్యంలోనికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకే ప్రభు మనల్ని ఏర్పరచుకునేను అని వ్రాయబడి ఉంది. కనుక ఒక ప్రశ్న, దీనత్వం కలిగి ఉన్నామా, లేక మనం చిన్నపిల్లల వంటి వారమై ఉన్నామా, లేక పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చు వారమై ఉన్నామా లేదా? ఇది మన ప్రశ్న. మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. కనుక నా ప్రియ సహోదరులారా, 4 విషయాలను మీతో చెబుతూ వచ్చాను. 1, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము మనం చేయాలి. 2వది, చిన్నపిల్లల వంటి మనస్తత్వం కలిగి పవిత్రత, పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఆయన రాజ్యములో ప్రవేశిస్తారని. 3వదిగా, పరలోకమందు ధనమును కూర్చుకొని ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని విసర్జించి ఆ పరసంబంధమైన వాటి మీద దృష్టి కలిగిన వ్యక్తి ప్రవేశిస్తాడు ఆయన రాజ్యములో అని. అలాగే ఆత్మ విషయమై దీనులైన వారు, ఆ దీనత్వం కలిగిన వ్యక్తులు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారని సత్యవాక్యం సెలవిస్తూ వచ్చింది, ధ్యానిస్తూ వచ్చాము. మనం కూడా ఆ రీతిగా సిద్ధపడదాము. అందుకొరకే మనల్ని ఆయన ఏర్పరచుకునేను అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా మనం మరొక్కసారి దేవుని వాక్యం ఎదుట విమర్శ చేసుకొని ఆయన రాజ్యమునకు సిద్ధపడదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మేము మీ రాజ్యములో ప్రవేశించాలంటే ఏ స్థితి కలిగి ఉండాలి, ఏ అనుభవాలు కలిగి ఉండాలని మేము ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వచ్చాం. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి నాయన ఎప్పుడు కూడా మేము ఆ గురిని కోల్పోకుండా, ఆ భావనను కోల్పోకుండా వివేకమైన హృదయాన్ని, మనసును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ నెల మొదటి దినాన మమ్మల్ని సజీవులుగా ఉంచావు నాయనా. ఇదిగో నీ వాక్య ధ్యానమందు మేము మీ వైపు చూచి మమ్మల్ని సరిచేసుకోవడానికి ఇచ్చినటువంటి
ఈ అవకాశం కొరకై, సమయం కొరకై స్తుతి చెల్లిస్తున్నాను. ఎందరో ఈ సమయాన్ని చూడలేక తాటుకుని వెళ్ళిపోయారు. అభాగ్యులం, అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన ఈ సహవాసం కొరకై, ఈ యొక్క సన్నిధి కొరకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామంలో నైనా మేము శక్తిని పొందుకొని అనునిత్యము బలవంతులమై నీ చేతిని పట్టుకుని నడవడానికి ఇచ్చినటువంటి నీ భాగ్యం కొరకు మరొకసారి కృతజ్ఞులమై మీ పాద సన్నిధిలో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ దినమంతా విశేషమైన కృప, మీ దీవెన, మీ సన్నిధి, అలాగే ఈ నెలంతయు కూడా మీ కౌగిలి మాకు తోడుగా ఉంచి నా తండ్రి ఎక్కడ మా అడుగులు తడబడిపోకుండా, ఎక్కడ మేము జారిపోకుండా నీ ముఖం చూస్తూ నీ స్వరము వింటూ నైనా మేము హర్షిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గంలో నవనూతనపరచబడిన వారమై అనునిత్యం నీ యొక్క అనుదిన కృపచేత బలపరచబడుతూ మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ సందేశాలని అనేకులకు చేరవేయండి, అనేకులకు తెలియపరచండి. అనుదినం ఉదయాన్నే లెగగానే ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని ప్రతిరోజు చూస్తూ ఆ దినం ఆ వాక్య ధ్యానం చేత మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని మనసారా కోరుకుంటున్నాను. నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.